అచ్యుతపురం అనే ఈ ఊరికి రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి? అలాగా రాయనార్ నుంచి బైబేస్ రోడ్కి వెళ్ళాక తిరుపతి నుంచి ఇలా ఉంటుందండి. మళ్ళీ ఇలాగ చక్రధారబాద్ నుంచి ఇలాగ కానార్ నుంచి ఎలగోలు నుంచి ఇలాగ ఉంది. ఈ దారికి 3 దారులు ఉన్నాయి దానికి. ఇలా గేరంపాలెం నుంచి ఇలాగా తోకడి నుంచి ఇలాగో దారి ఉంది. ఇలా గేరంపాలెం నుంచి ఇలాగో దారి ఉంది. దాంతమూరు నుంచి ఇలాగో దారి ఉంది. దీనికి ఇంచుమించులో ఇలాగ వెళ్ళిపోతే మళ్ళీ ముఖందారు వెళ్ళిపోతుంది. ఈ ఊరు నుంచి ఇలాగ ఎలగోలు చివరి నుంచి ఇలాగ వెళ్తే ముఖందారు వెళ్ళిపోతే ఆ ముఖందారు నుంచి రంగంపేట కూడా వెళ్ళిపోతుంది. 1 2 3 4 5 6 6 7 8 9 దారులు ఉన్నాయి ఇస్తాపురం. అలా ముఖందారి వచ్చినా ఇలాగ వచ్చేయచ్చు. ముఖందారి మీద దాంతమూరు వెళ్ళినా మళ్ళీ ఇలాగ ఇక్కడ రావచ్చు. ఇలా బాలారం వెళ్ళినా కానీ మళ్ళీ ఇలాగ వెనక రావచ్చు. ఇలా పైబడి ఏరంపాలెం ఇలాగ. థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న. అచ్యుతపురం అనే ఈ ఊరికి ఆ పేరు ఎట్లా వచ్చింది? ఊరు మీకు పెట్టారండి. ఓకే, ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఏమవుతుంది కదా? ఏమవ్వదు, ఏమీ లేవండి. ఇక్కడ ఇక్కడ అంటే చిన్న ఊరు, అంతే చిన్న ఊరు. ఓకే, చిన్న గ్రామం. ఇది వాటర్ తాగే ట్యాంక్ అంటండి. సో పక్కన పెద్ద చెరువు, చాలా ఎత్తుగా ఉంది, నిందగా చెరువు. అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్లీన్ చేస్తున్నారు చెరువుని మీరంతా. ఎంతమంది అన్న? ఓకే, ఎంతసేపు నుంచి చేస్తున్నారన్న మీరు చెరువు క్లీనింగ్? పొద్దున్న 7ంటికి మొత్తం చుట్టూరు అలా క్లీన్ చేసుకొని వచ్చారన్న? ఈ టైం అయింది పొద్దున్న నుంచి అంతా తిరుక్కొని వచ్చి. ఓకే, అన్న మీకు ప్రాబ్లం ఉన్నదన్న జలగల అంటే అలాంటి పత్తిర్లు ఇవి వేస్తారు కదా, ముళ్ళులు ఇవి అవి గుచ్చుకుంటూ ఉంటాయి, సీత పెంకులు ఉంటాయి. ఓకే, కాయలు మందు తాగి కాయలు పాడేస్తారు, అవి సీత పెంకులు తెగిపోతుంటాయి. చాలా దారుణం. ఇప్పుడు పైన ఉన్నాయి అయితే మన కంటికి కనబడతాయి, నీటిలో ఉన్నాయి మన కంటికి ఎలా కనబడతాయి? రాళ్ళు సీసాకాయలు, ముందు సీసా. ఓకే, మీకు ఏమైనా మీ ప్రబంధం జరిగితే రక్షణ తీసుకుంటారన్న వీళ్ళు? వీళ్ళేం తీసుకోరు, మేమే తీసుకోవాలి. ఓకే, వాళ్ళు ఏం తీసుకోరన్న. ఇలాగా అంటే సంవత్సరంగా చేస్తుంటారన్నా ప్రతి నెల చేస్తుంటారు ఇలా? ఈ కార్తీక మాసం కదా ఇప్పుడు ఎక్కువ ఉంటది. కార్తీక మాసం ఈ కవర్లు, పువ్వులు, ఇంట్లోని పూజ సామాన్లు, ఇవి పత్తిర్లు, ఈ ముళ్ళు చూడు ఎంత ఉన్నాయో. పెద్ద పెద్ద ముళ్ళు అన్నా. పేరేంటన్నా? నీ పేరు? రాము. నా పేరు. నీ పేరేంటన్నా? నా పేరు శివ అన్నా. మీ పేరన్నా? ఓకే, ఈ ఊరు అన్న, ఈ ఊర్లో ఉంటారన్న మీరు? ఈ ఊరు కాదు మరి, బలభద్రపురం. ఓకే, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చేది పని చేయడానికి చెరువుని. ఓకే, ఈ చెరువు వానరు బలభద్రపురం, ఆయన పంపితే మేము వచ్చాం. పన్నెండు 44. నేను ఒకవేళ ఊర్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలన్నా? ఊళ్ళోకి వెళ్తే డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతే కొత్తపేటలోకి వెళ్ళిపోతాను. మెయిన్ సెంటర్ అన్నా? మెయిన్ సెంటర్ ఇదండి అన్న. మెయిన్ సెంటర్ అంటే ఇక్కడ ఏం లేవన్నా బయట? బయట రోడ్డు మీద ఇది ఇంకా ట్రాఫిక్ కదండి. ఓకే ఓకే, అంటే కొట్లు ఉంటాయి కదా బయట, ఏం కొట్లు కనిపిస్తుంది? అది కొట్టండి. ఓకే, ఇంకా ఎదురు కొట్టు ఉంది, ఎదురు కొట్టు ఉంది, ఇది కొట్టలే. ఓకే, రోడ్లు ఎట్లా ఉన్నాయన్న ఈ ఊరికి? రోడ్లు శాండాలుగా ఉన్నాయి, అసలు బాగోలేదు. ప్రజెంట్ నేను అచ్యుతపురం అనే విలేజ్ లో ఉన్నానండి. కాకపోతే నాకు ఆ పేరు అన్నది నోరు అన్నది తిరగడం లేదు. అచ్యుతపురం అనే ఊరిని ఒక పర్సన్ కామెంట్ చేశాడు. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 8, 2025. సో నేను స్టార్టింగ్ అక్కడ దిగి వీధిలోకి ఇప్పుడే నడుచుకొని వచ్చానండి. బాగుంది. ఎంట్రన్స్లోనే ఒక పక్కన ఒక పెద్ద ఇల్లు. కాకపోతే నాకు ప్రిఫరెన్స్ అన్నది పెంకిటిల్లుకి ఇస్తాను. అద్భుతం. వావ్.
నేను ఈసారి నుంచి మైక్ అన్నది తీసుకొస్తాను, ఎందుకంటే ఇంకా బెటర్ ఆడియో క్వాలిటీ అన్నది ఇంప్రూవ్మెంట్ చేయాలి. నా దగ్గర మైక్ ఉంది, కాకపోతే నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు. ఎవరు ఏం చెప్పకపోతే నేను ఈ ఊరు గురించి ఏం చెప్పగలను? సో కళ్ళకి కనిపించే ప్రాబ్లమ్స్ అవి మాత్రమే చెప్పగలను. సో అవి కూడా నేను స్పష్టంగా చెప్పలేను ప్రాబ్లమ్స్ అన్నది. సో వావ్. సో నాకు కంటికి కనిపించే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు డ్రైనేజ్ అయినా రోడ్లైనా అవి చెప్పగలను. సో లిమిట్ వరకు చెప్పగలను. కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ అన్నది కూడా ఊరు ప్రజలు కూడా చెప్తేనే దానికి ఉన్న ప్రాబ్లం అన్నది బయటకి ఇంకా తెలుస్తుంది. మనం చెప్పలేం, ఎందుకంటే డైలీ ఇక్కడ మనం తిరగం కదా, రోడ్లు బాగుపోయినా డ్రైనేజ్ బాగుపోయినా. సో మనకి లిమిట్ ఉంటుంది. ఇలా ఉందండి ఇక్కడ పెంకటిల్లు. వావ్, మొత్తం లుక్ అదిరిందండి. ఫోటో తీసుకుంటే సూపర్ ఉంటుందండి మంచి కెమెరాతో. అంత కెమెరా అంతలా బాగోదు, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఒక యూట్యూబర్నండి. యూట్యూబర్ అంటే నేను ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రికార్డ్ చేసి అవి నెట్లో అప్లోడ్ చేస్తానండి. ఈ ఊర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఓకే అండి. నేను పల్లెటూరులోకి వెళ్తే యూట్యూబ్ ఏంటి అని ప్రజలు నన్ను అడుగుతారండి. వాళ్ళకి తెలిసింది బాగా రాజకీయం అంతే. సో ఇంకేం తెలియదు పాపం. మనం చెప్పి ఎట్లా చెప్పాలో తెలియడం లేదు యూట్యూబ్ అన్నది. డ్రైనేజ్ చూపిస్తాను మీకు. స్టాప్ అయిపోయింది మొత్తానికి. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ 3 పెంకుటిల్లు ఉన్నాయండి. అద్భుతం చూడండి, వరుసగా పక్కన ఇసుక కూడా ఉంది. చూడడానికి బాగుంది కదండి లుక్. ఎక్సలెంట్, వెరీ బ్యూటిఫుల్. డ్రైనేజీ ఎట్లా ఉంటుంది? ఓకే, అది చూసి వచ్చాను. అలా డ్రైనేజ్ అసలు లేదు, ఏముండదు. అంతా ఎంత ఉన్నా ఈ లైట్లు కూడా సరిగ్గా ఒక టైంలో వెలిగేయాలి. లైట్లు కూడా సరిగ్గా పనిచేయాలి. అవి కూడా పనిచేయాలి. హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా? హాస్పిటల్ ఏమి లేవు. మా రోడ్లు మట్టి రోడ్డులా మట్టి రోడ్డులాగా ఉన్నాయా? నెట్లో పెట్టు బాబా బాగా అచ్చుతాపురం అని చెప్పి పెట్టు. మాట్లాడండి, ఇక్కడ చూపిస్తే మాట్లాడండి, నేను చూపిస్తాను. ఏటమ్మా గట్టిగా మాట్లాడండి, మీ మాటలు వినిపిస్తే అన్నావు. చెప్పాను కాదు రోడ్డు బాధ ఈ బాబా, ఇది మట్టి రోడ్డు లాగా ఉందా తారు రోడ్డు లాగా ఉందా అని చెప్తున్నాను. అసలు రోడ్ లాగా లేదండి. ఫస్ట్ అవన్నీ అంత అందులో పెట్టి నెట్లో పెట్టు. ఓకే అండి. స్టేషన్లో పెడతావు, ఒక చెప్పి పెట్టు. ఓకే అండి. అసలు డ్రైనేజ్ బాగోలేదండి ఈ ఊరికి. అలాగే ఇందాక నేను రోడ్డు కూడా మీకు చూపించాను. అది రోడ్డే ఏంటో నాకు తెలియడం లేదు అసలు, అట్లా ఉంది అది. విలేజెస్కి లోపలికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఊర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది. ప్రజలతోనే మాట్లాడితేనే మనకు తెలిసేది ప్రతిదీ. అంటే ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారంటే, వస్తారు ఏదో టెంపుల్, ఫేమస్ టెంపుల్ రికార్డ్ చేస్తారు, వెళ్ళిపోతారు, పలానా హోటల్కి వెళ్తారు, అది ఫేమస్ అని అంటారు. ఆ ఊరికి ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి. గుమ్మడికాయలు, పెంగిటిలు సగం కూలిపోయింది, అయినా ఈ ఇంట్లో ఉంటున్నారు. ఇటువైపు దారి ఉందో లేదు తెలీదు. అమ్మాయ రోడ్డు ఉందిలే. డ్రైనేజ్ అనుకుంటానండి, ఇది కాలువలాగా అయిపోయింది. సో రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు. నాకైతే డ్రైనేజ్లో ఎక్కడో కనిపించలేదండి ఈ ఊర్లో. ఇక్కడ కొట్లు కూడా సరిగ్గా కనిపించడం లేదండి. ఇక్కడ అయితే ఒక కొట్టు కనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఊర్లాగా లేదు. చూస్తున్నారు కదండి రోడ్డు. రైట్ సైడ్లో కనిపించినది ఒక డ్రైనేజ్, లెఫ్ట్ సైడ్లో ఒక కనిపించింది డ్రైనేజ్. కాకపోతే అవి డ్రైనేజ్లే కాదు, పేరుకి మాత్రమే డ్రైనేజ్లు. రోడ్లు కూడా అంతే, పేరుకి మాత్రమే ఇది రోడ్డు. ఆ పక్క వీధిలో మీకు చూపించాను, ఒక ఆవిడ మాట్లాడింది, అది రోడ్డే కాదు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడైతే ఒక సిలువ కనిపించింది. ఇదేంటి చర్చా అని అనుకుంటున్నాను, సిలువ ఉందని. ఏమో తెలియదు మనకి. స్కూల్ ఎక్కడ ఉంది ఈ ఊరికి సంబంధించింది? అసలు హాస్పిటల్ ఎక్కడ ఉంది ఈ ఊరికి సంబంధించింది? అసలు ఇది ఊరేనా? నాకు డౌట్ వస్తుంది. అలాగే వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, ఇలాగ వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. అంత చిన్న ఊరు ఇది. షాకింగ్గా ఉంది నాకు. పెంకుటిల్లు ఎక్కువ ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి. స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ రికార్డ్ అయ్యింది, అది పెడతాను. స్కూల్ ఎక్కడ? ఇలా సైడ్కి వెళ్ళాలా? రోడ్ ఎక్కడ ఉందన్నా కనిపించలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ 3 పెంకుటిల్లు.
ఎదురుగా ఆ పచ్చగా కనిపించిన మొక్కలు వావ్ చూడడానికి లుక్ అదిరిపోయింది కదా. సో అలాగే ఈ పక్కకు చూసుకుంటే అక్కడ 2 ఇక్కడ ఖాళీ స్థలం బాగుంది. వావ్ ఇలాగ వెళ్ళాను స్కూల్ లేదు, ఇలాగ వెళ్ళాను లేదు, ఇటోపు అనుకుంటా. కారు బాగుంది అక్కడ. ఫైనల్గా నేను స్కూల్ కనిపెట్టేశానండి. ఈ ఊర్లో స్కూల్ అయితే చాలా చిన్నది. అక్కడ అదిగోండి. స్కూల్ దగ్గరికి వెళ్ళానండి. కాకపోతే లోపల నుంచి నాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏవో రూల్స్ ఉన్నాయంట. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ ఊర్లో స్కూల్ లేదంటే. చాలా చిన్న ఊరండి, అందుకే కట్టకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. లేదా ఈ చిన్న ఊరికి దగ్గరలో ఏలకొల్లం అనే ఊరు ఉంది, ఆ ఊర్లో స్కూల్స్ ఉన్నాయి. సో ఇంకా అటు నుంచి అలాగ వెళ్ళిపోతారు. అంటే 2 కిలోమీటర్స్ కదా ఇక్కడ నుంచి. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఆ స్కూల్లో పర్మిషన్ ఇవ్వలేదు లోపల మొత్తం రికార్డ్ చేయడానికి. మ్యాక్సిమం స్కూల్స్ అన్నది మనకి పర్మిషన్ ఇస్తారు, ఇక్కడ అయితే పర్మిషన్ అన్నది నాకు ఇవ్వలేదు. పొలిటీషియన్స్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ అయిపోయారండి. కొంతమంది విలేజెస్ వాళ్ళు అంటే ఏంటి చాలా చిన్న ఊరు కదండి, కొంచెం భయపడతారు. స్కూల్ పర్మిషన్ ఇచ్చి అలా వీడియో తీయించుకుంటే మనం ఏమైనా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తామని భయపడుతుంటారు. మీరు చూస్తున్నారు కదా ఈ ఊరిని, చాలా చిన్న ఊరండి ఇది. అలాగే ఈ ఊర్లో సదుపాయాలు కూడా ఎలాంటివి లేవు. మీరు రోడ్డు మీద కూడా మీరు చూసుంటారు, కోట్లు కూడా పెద్దగా ఏమీ లేవు. కొన్ని కనిపించినాయి నాకు. రోడ్లు కూడా సరిగ్గా లేవండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరు డెవలప్మెంట్ అయ్యిందో లేదు కూడా అనే టైపులో ఉందండి. అసలు ఊరేనే నాకు తెలియడం లేదండి ఈ ఊర్లో. అచ్యుతపురం అనే ఊరు, ఆ ఊరి పేరు అన్నది నేను కొంచెం తప్పుగా పల్లికొండొచ్చు, నాకు నోరు తిరగదు. సో అది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రయత్నంగా ఆకలేస్తుంది. బయట రిటర్న్లో కానీ ఆడవాళ్ళు సదుపాయం కానీ ఏదైనా బుట్టలు అలుకుందామని కానీ ఏదైనా కష్టపడుకోకుండా నీడ పట్టుకుంటే ఏదైనా చేసుకుందామని కానీ అలాంటిది ఏం లేదు. ఈ ఊరు చిన్న ఊరు. ఈ ఊరు గుర్తింపు ఉందో లేదో తెలదు. టీవీ 9 వాళ్ళకి ఊరు గుర్తింపు ఉంది. ఒక అచ్యుతాపురం అని తెలదు. అచ్యుతాపురం పైన చిన్న ఊరు అయింది, ఏమీ లేవు. ఇంకా అక్కడ పొద్దున్న వచ్చేవంటే ఇంకా బాగుండా ఆరిపోని ఇవన్నీ నువ్వు ఏది మర్చిపోకండి. తుప్పలా మరి ఈ ఊరు ప్రజలకి ఏమైనా ఆరోగ్య ప్రాబ్లం వస్తే మరి ఏంటి? పక్కూరు వెళ్తారండి. పక్కూరు వెళ్ళాలి. ఇటు ఏరంపాలు, దంతమూరు, ఏలగొల్లు అలాగే వెళ్ళాలి. లేదు హాస్పిటల్స్ మెడికల్స్ కి సంబంధించింది ఏం లేదండి. ఓకే ఓకే. ఆర్ఎం డాక్టర్ మీరు కాల్ చేస్తే ఇక్కడికి వస్తారండి. అంటే ఈ ఊర్లో చిన్న మెడికల్ కూడా లేదండి. ఇలా ఉంది. ఈ 3 కాలంలో పడుతున్నాం మేము. దోమల మంది కానీ ఏకల మంది కానీ బిస్కిన్ కానీ అలాంటి కట్ట ఏమి అలాంటి బాగా పెట్టి బాబా నువ్వు మీరు గట్టిగా మాట్లాడితే ఇంకా వైరల్ అవుతాయండి. ఏం గట్టిగా మాట్లాడో. గవర్నమెంట్ మీద సీరియస్ అవ్వాలి. మీరు మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మీరు అడగాలి. అది నిజంగా వస్తుందా జనాలకి అందరు అంటే ఒకరు మాత్రం చూడరండి, 10 లక్షల మంది చూస్తారు. చూసినా కానీ మాట్లాడాలి. అది చెప్తున్నాను కదా. ఇప్పుడు అచ్యుతాపురం ఎలా ఉంది అని పెట్టి బాబా. ఇంకో డ్రైన్లు లేవు, రోడ్డు మట్టి రోడ్డు, కంకర రోడ్డు లేదు. ఆ ఎదర ఎక్కడో ఉంది. అవన్నీ ఒక హాస్పిటల్ లేదు, ఒక ఉపాదానం లేదు. ఆడోళ్ళు బతకడానికి దారి అంటే ఏమి రాలేమని ఉంటారు కదా, అది చేయలేము. ఏదైనా ఉపాధి ఏదైనా ఉండాలి మాకు. మాకంటే ఏది లేదు. ఒకళ్ళు తేవాలి, 4 తినాలి ఇంట్లోని, అది సమస్య. ఏదైనా ఉపాధి పెట్టుకుంటే ఏదన్నా మరి మాకేమన్నా గవర్నమెంట్ సహకారం చేస్తే ఏదైనా మేము 4 కలిసి ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది. అది అలాగ ఉంది మా పరిస్థితి. ఏ ఒంట్లో బాగోపోయినా గవ్వాలి వెళ్ళాలంటే పక్క ఊరు వెళ్ళాలి. ఆ పక్క ఊరైనా ఏ రాజమండ్రి వెళ్ళాలి. అదేనా ఆర్ఎంపీ డాక్టర్ మెడికల్ అన్నది ఏమీ లేదు. మాకు సౌకర్యం అంటే ఏమీ లేదు ఇక్కడ. మా ఊరికి సదుపాయం అంటూ ఏంటంటే నీళ్ళు ఒకటే. నీళ్ళకి మాత్రం మాకు ఇబ్బంది ఉండదు. నీళ్ళకి ఇబ్బంది లేదు. నాట్లకి అట్లకి అన్నట్లకి ఇబ్బంది. ఓ డాక్టర్కి ఇబ్బంది. ఇక్కడ నీళ్ళు వస్తే వర్షం వస్తే ఇబ్బంది. ఒక డాక్టర్ ఇబ్బంది. ఒక ఆడోళ్ళు ఏదన్నా ఉపాధంగా చేసుకుందా అది కూడా పాప చెప్పింది కదా, అలాంటి అట్లకి ఇబ్బంది. ఓ డాక్టర్ ఇబ్బంది. అలా ఉంటుంది. ఆడోళ్ళు ఏదన్నా చేసుకుందామంటే లేదు. అలా బాబా లేదు. ఏ పైన బయట పళ్ళెట్టుకున్నారు అనుకో దొంగోళ్ళు కొట్టుకుని వచ్చి పట్టుకుపోతున్నారు. దొంగోళ్ళు కూడా ఊర్లో దొంగల భయం కూడా ఉంది. అన్ని ఇంకా ఊరా చిన్నగా ఉంటది. ఎదుర్కొంది ఇంకా ఊరు ఏముందండి, అది కూడా చిన్నదే. మరి ఏది ఏమన్నా ఉంటే హాస్పిటల్ సదుపాయం, రోడ్డు సదుపాయం. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలంటే చివరికి ఇది మెయిన్ రోడ్డు ఎలాగుంది? మట్టి రోడ్డు లాగా ఉందా? ఏ ప్రెసిడెంట్ రాని, ఏ సెక్రటరీ రాని, ఏ ఎమ్మెల్యే రాని ఎత్తుకుంటూ తీసుకెళ్ళిపోతారు. కానీ నడవనివ్వరు. వర్షాలు వచ్చినప్పుడు వస్తారా, యాన మీద వస్తారా, యాన మీద వెళ్ళిపోతారు అంతే. మా ఊరికి ఇంకో రెండోది ఏముండదు. ఓట్లు వేస్తామా వెళ్ళిపోతారు. అయిపోయాక మాకు ఏముండదు.
ఇంకా అది వల్లే మాకు ఏమీ లేదు మరి మనిషి తేవాలో తినాలంటే అది ఇబ్బంది బయటకు వెళ్ళిన ఆడవాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు అందరూ అలాగ ఉంటారు కదా ఏదైనా చిన్నది ఏదైనా ఉపాధి పెట్టుకుంటే ఏదైనా నలుగురు ఆడవాళ్ళు 10 మంది చేయడానికి బాగుంటుంది అంటే ఇక్కడ అబ్బాయిలు కూడా ఉండదండి జాబ్స్? జాబ్లు గట్ట ఏమి లేదు ఎంత చదివారు ఆడపిల్లలు మగ పిల్లలని ఇంట్లోనే లేదా వెళ్తే కూలి పనికి వెళ్ళాలి ఆ పని చెయ్యలేకపోతే మానేయటమే అంతేగాని ఇంకా అంతకన్నా పనులు ఏమి ఉండవు ఉద్యోగాలు అనేది ఏదో చెయ్యని అలాంటివి ఏమీ లేవు అందరూ చదువుకున్న వాళ్ళే ఉపయోగం లేదు ఎందుకు చదువుకున్నా వేస్ట్ అనిపిస్తుంది అలా కొంత బాగా దాహం వేస్తుందండి, వాళ్ళు వాటర్ తీసుకొస్తా అన్నారు. కాకపోతే నేను కూలింగ్ వాటర్ అడిగాను, వాళ్ళ దగ్గర లేవంట. లేని వాళ్ళకి ఏం లేదండి. పర్లేదండి, థ్యాంక్స్ అండి. తీసుకురండి తింటాను ఇక్కడ. సోషల్ మీడియాలో ఇంకోటి ఎట్టుకో ఒకడు ఒక లెగలేనోడు రాని ఒక లేచినోడు రాని ఒక ఎవడు రాని పుణ్యం మాత్రం మానం మంచినీళ్ళు నువ్వు అలాగ అనుకోక తమ్ముడు తప్పుగా అనుకోక ఎవడు రాని పెట్టాలి అది మన ధర్మం. మా ఊళ్ళో పంటలకి తిండికి నీళ్ళకి అలాంటి వాటికి కాకపోతే ఆడవాళ్ళు కూకుండా ఉండాలి. పదన కష్టపడుకుంది ఏదైనా పని చేసుకుందాం ఆడికి పని అవ్వదాం. ఇంటి దగ్గర ఉండాలి. ఆ మగోడే కష్టపడి తేవాడే మగోడు డ్రింక్ చేస్తానికి నాకు ఆడవాళ్ళకి ఇబ్బంది. మా ఊళ్ళో చారా కాపులు కూడా ఎక్కువ, అది కూడా పెట్టి సోషల్ మీడియాలో ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. ఇబ్బంది అవుతుంది అది. దానివల్ల వచ్చి తందాలు దెబ్బడ కొడుతున్నారు. ఆ దెబ్బడ కొడతాం వచ్చి ఆ మగుడు తెచ్చింది ఎన్నాళ్ళు పోషకాలను చేసుకుంటాం. ఒక రాగరాతులు చుట్టుకుంటాం కానీ ఒక త్రాగులు కొట్టుకుంటాం. ఇలాంటి ఏ సౌకర్యాలు మా ఊళ్ళో ఉండవు. ఎవరో నేర్పుతామని రారు, ఉచితంగా రారు, డబ్బులు కానీ రారు. వస్తారు డబ్బులు కానీ మగోడే తాగేస్తే ఆడది ఎలాగా అందులో ఎంత కూడా ఆపం చేసి ఎంత నేర్చుకోవడానికి ఇస్తుంది అవి ఉండవు కదా మరి. అలాంటిది ఏమీ లేదు. ఈ ఊరు కూడా చిన్న ఊరు కదమ్మా. అసలు సోషల్ మీడియా గుర్తింపు ఉందా లేదా నువ్వు గుర్తింపులో పెట్టు బాబా. ఫస్ట్ ఆల్ ఇది నాకు ఊళ్ళో కనిపించలేదండి. అది ఫస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గారు రాని ఎవరు రాని రోడ్డు ఏం చేశారు చూసారు అది పెట్టు. అలాగని ఆవిడ దెబ్బలాడిందని చెప్పు. సీరియస్గా చెప్తాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ప్రతి ఒక్కడు వస్తున్నారు, రోడ్లు ఎత్తానికి వస్తున్నారు, ఆ మెళ్ళ వేసుకొచ్చేస్తున్నారు. ఇగో పలానాది ఉంది పలానాది లేదు అని అన్నప్పుడు అప్పుడే బాబు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మాకు డబ్బు ఇస్తున్నారు కదా, మిమ్మల్ని తిరిగి అడగలేకపోతున్నాం. అది మరి మీకు 500 ఇస్తున్నాం 2 ఏళ్ళు ఇస్తున్నాం, తిరిగి ఎలాగ అడుగుతారు మీరు అన్న కాడుకుంటుంది. మేము అడగలేకపోతే కక్కుర్తి పడిపోతున్నాం. మరి మా తప్పు చెప్పాలి కదా మరి. లేకపోతే ఆయన ఏమంటాడంటే ఇది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ డబ్బు తీసుకుంటున్నారు కదా అంటారు. మరి మేము డబ్బు తీసేసుకుంటున్నాం, రాత్రులు వచ్చి ఇచ్చేస్తున్నారు, తీసేసుకున్నాం, పొద్దున్న లేచి అడిగితే మీరు డబ్బు తీసుకున్నారు కదా అంటున్నారు. మాకేంటంటే నేల సదుపాయం, అన్నం సదుపాయం, ఎవరన్నా వస్తే ధర్మం సదుపాయం అలాంటివి చేస్తాం. ఆయన వచ్చాడు అది చేశాడు, ఈయన వచ్చాడు ఇది చేశాడు అలాంటిది ఏం కాదు. మా ఊరు ఎవరు రాని కానీ ఇదే ఇలాగే ఉంటది. నువ్వన్నా మంచి చేసి రోడ్లు ఆడోళ్ళు సౌకర్యం పేపర్ వేస్తారా గుడి దగ్గర వేస్తారా ఏదో తెలకని పేపర్ కూడా రాదు మా ఊరు. నువ్వు ఇవన్నీ తీసా పేపర్ చూస్తావా? రాదు పేపర్. ఎక్కడ చూస్తాం? ఏ ఊళ్ళోనో వస్తుంది కానీ మా ఊరు రాదు. మా ఊళ్ళో పేపర్ ఎవరు వేయించుకుంటారు? ఎవరు వేయించుకోరు. బస్సు సౌకర్యం లేదు, మర్చిపోయి బస్సు సౌకర్యం లేదు. ముందర బస్సే రాదు మా ఊరు. బస్సు ఆటో ఎక్కామంటే అప్పుడు అందరికి ఫ్రీ బస్ వేసారా? ఆటో ఎక్కామంటే మా ఊరు రాజనారాయణ 100, ఒక్క మనిషి ఎక్కితే 100 కట్టించుకోవాలి. ఆ రాత్రి ప్రాణం బాగాలేదనుకో 1000-2000 ఇచ్చి ఆటో కట్టించుకోవాలి మా ఊరు. మరి ఆటో కిరాయి వస్తుందా? అతనికైతే మాత్రం నిద్రకే. అందుకని అవి ఇచ్చి ఆటో కట్టించుకోవాలి. పక్క ఊరు వెళ్తే 100, ఇంకా ఊరు వెళ్తే 500, ఇంకా రాజమండ్రి గట్ట వెళ్తే ఇంకెక్కువ. ఇంకా అలాంటి సౌకర్యాలు బస్సు మరిపోయి మెయిన్ పాయింట్ బస్సు కూడా లేదు. పిల్లలు పక్క ఊరు చదువుకోవడానికి వెళ్తారు, బస్సు లేదు. పిల్లలు ఇంకా ఎదురూరు బస్సుకి వెళ్తారు, బస్సు లేదు. స్కూల్ బస్సులు వస్తాయి, అవి వాళ్ళు మనల్ని ఎక్కించుకుంటారా? ఎక్కించుకోరు. 5 పిల్లల్ని ఎక్కించుకుంటారు. స్కూల్ బస్సు కూడా లోనకు రాదు. పిల్లలు వెళ్ళి రోడ్డు మీద ఎక్కాలి, ఎంత ఇబ్బంది. ఆ రోడ్డులో పడిపోతారా, కార్లు పడిపోతారా అని భయం. అక్కడ స్టాప్ కూడా లేదు, ఆ పిల్లలు కూర్చోవడానికి ఒక స్టాప్ లేదు. మా ఊరికి వచ్చిన ఇబ్బందులు అంటే చాలా ఉన్నాయి. ఇల్లు కూడా పెద్దగా ఏమి లేవు. నువ్వు ఇంకా కూర్చేపు నాకు ఇక్కడ ఉంటుంది ఇలా వెళ్ళి ఊరు కూడా కాపాడతావు. రైల్లో నడుతావు, పక్కన నడుతావు కూడా వెళ్తావు. లైట్లు కూడా కొద్దిగా ఇబ్బందే. పేరేంటండి మీది? ఇల్లు కనిపిస్తుంది కదండి, వాళ్ళ ఇంట్లోనే నేను భోజనం చేశాను. బాగుంది ఫుడ్. నాకు మావికాయ అంటే చాలా ఇష్టం అండి. ఆవికాయ కన్నా వాళ్ళు మావికాయ కూరలో కూడా వేసారు. నాకు పెరుగు కూడా బాగా నచ్చింది. చాలా ప్రేమగా పలకరించి పిలిపించి నాకు భోజనం పెట్టారండి వాళ్ళు. సో విన్నారు కదా, ఆడవాళ్ళు ఈ ఊరు గురించి ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇక్కడ ఏదైనా ఉపాధి కలిగిస్తే బాగుంటది. యాక్చువల్లీ నాకు కొట్లు కూడా లేవండి. చూడండి, ఇది సెంటర్ అంటండి. ఇది మెయిన్ సెంటర్ అంటే ఇది సెంటర్ లాగా లేదు. ఎక్కడో మనం ఊరు చివరికి రోడ్లు ఉంటాయి కదండి,
అట్లా ఉంది ఇది అంతా. సో నాకు ఇది ఊర్లాగా లేదండి, నార్త్ లాగా తయారైపోతుందండి. ఇప్పుడు నేను ఈ ఊరు చూసానండి, మొత్తం నార్త్ లాగా ఉంది ఇది. అంటే ఇప్పుడు నార్త్లో ఎలా ఉంటారు పాపం, వాళ్ళకి ఇల్లులు ఉండవు, రోడ్లు ఉండవు, తిండి ఉండదు, కూలి పనికి వెళ్తుంటారు, ఏమి ఉండవు. ఈ ఊరు చూస్తే అట్లా అనిపించిందండి. సో ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలి, ఈ ఊరిని అందరు సపోర్ట్ ఉండాలి, ఇది అందరికీ తెలియాలి. యాక్చువల్లీ ఇది ఊర్లాగా లేదు, ఈ ఊరు పక్క ఊరు వాళ్ళకి తెలుసో లేదో తెలియదు నాకు.